మీరు భూ కబ్జాలేమైనా చేస్తా ఉన్నారా? భూ కబ్జాలు చేస్తే మానేయండి. నిజంగా ఈ కొత్త చట్టాల్లో ఒకవేళ భూ కబ్జాలు చేస్తే కఠినంగా శిక్షలున్నాయని జెప్పేసి అడ్వకేట్స్ వాదిస్తా ఉన్నారు. ఇప్పుడు మనం హన్మకొండలో ఉన్నాము. హన్మకొండలో మనతోని సివిల్ అడ్వకేట్ పొరాండ్ల రాజయ్య గారు మనతోనే ఉన్నారు. సో, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు? కొత్త చట్టాలు ఇంప్లిమెంటేషన్ అయ్యి 30 రోజులైపోయింది. ఈ 30 రోజులలో యాజ్ ఎ అడ్వకేట్‌గా వారి వాదనలేందో కొంత తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. మీ బీవార్ యాజమాన్యానికి నమస్కారములు. ముఖ్యంగా 3 కొత్త చట్టాలను మన భారతదేశంలో ప్రవేశపెట్టిన దాని గురించి మీరు ముందుకొచ్చి ఈ ఇంటర్వ్యూ చేసినందుకు మీకు, మీ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులందరికీ నమస్కారములు. యాహ్! ఓకే. సార్, నేను సూటిగా పాయింట్‌కొస్తున్నా. సార్, ఇప్పుడు కొత్త చట్టాలు అమలులోకి వచ్చి 30 రోజులయిపోయింది. సార్, ఈ 30 రోజులలో మీరు ఏం అబ్జర్వ్ చేసిల్లు? ఇక కొత్త చట్టాలు జూలై 1కే ఇంప్లిమెంటేషన్ ఎఫెక్ట్ అయినాయి కాబట్టి ఇంకా అవి ఇప్పుడిప్పుడే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. కోర్టులకు ఛార్జ్ షీట్లు అంటే అవి ఇంకా రాలేదు. ఇప్పుడే ఎఫ్ఐఆర్లు అవి వస్తున్నాయి కాబట్టి వాటికి ఇంకా ముందు ఒక 4-5 నెలల తర్వాత దీని యొక్క ప్రభావం ఏందనేది బాగా మనకు ప్రజలకు తెలిసిపోతుంది. చట్టాలు మాత్రం చాలా కఠినంగా పాత వాటికన్నా ఇవి కొత్తవి చాలా బాగున్నాయి అనేది మా ఆలోచన. ఓకే. సరే, ఈ చట్టాల విషయం ఏందో కానీ ఇప్పుడు అధికారం మొత్తం పోలీసుల చేతులకు వెళ్ళిపోయిందని మీ సహచర అడ్వకేట్స్ అక్కడక్కడ వాదిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా అడ్వకేట్, అందులో సీనియర్ అడ్వకేట్, సివిల్ అడ్వకేట్. మీరేం చెప్తారు? నిజంగా అధికారం మొత్తం పోలీసుల చేతులకు వెళ్ళిపోయిందా? అట్లేం లేదు. అది వరకు కూడా పోలీసులకు అధికారం ఏం తక్కువ లేదు. ఇప్పుడు బాగా ఇచ్చింది ఏమి లేదు. అది వరకు ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉన్నది. కాకపోతే శిక్షలు ఎక్కువ వాటి టైము పెంచడం జరిగింది. కొంచెం కఠినంగా ఉన్నాయి. అది వరకు ఎప్పుడూ 1860 ఐపీసీ 1860లో రూపొందించిన బాపతి అది ఇంగ్లీష్ పార్లమెంట్లో రూపొందించిన చట్టాలు ఈ రోజు వరకు అంటే 164 సంవత్సరాలు అదే పాత చట్టాలలో మనం ఉన్నాము. ఇప్పుడు అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పటి నేరాలు కూడా ఇప్పుడు మారిపోయినాయి. దానికి ఇంకా ఉదాహరణకు ఈ క్రైమ్స్ అనేది టెక్నికల్గా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ టెక్నాలజీ ఇంత డెవలప్మెంట్ కూడా లేదు. సో కాబట్టి అప్పుడున్న చట్టాలు ఇప్పుడు కొనసాగించడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే. సార్, ఇప్పుడు ఇదంతా కాదు సార్, చాలామంది అడ్వకేట్స్ చాలా నేరుగా చెప్తా ఉన్నారు, ఈ కొత్త చట్టాలను మేము స్వాగతించట్లేము అని చెప్పేసి అంటున్నారు. నిరసనలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? కొంతమంది వాళ్ళకు అంటే వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళు తెలియపరిచిందో అది తప్పో ఒప్పో మనకు అంత అది కాదు, కానీ కొంత రాజకీయ కోణం కూడా ఉన్నదని నేను అనుకుంటున్నా. ఓకే. సార్, ఇక్కడ పాత చట్టాలకును కొత్త చట్టాలకి డిఫరెన్సెస్ చెప్పండి. యాక్చువల్లీ పాత చట్టాల్లో ఎన్ని సెక్షన్లు ఉండేటివి, ఇప్పుడు ఈ కొత్త చట్టాల్లో ఎన్ని సెక్షన్లు అయినాయి, ఎన్ని తగ్గినాయి? పాత చట్టాలలో ఐపీసీ ప్లేస్లో ఇప్పుడు ఐపీసీ ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత అని వచ్చింది. అందులో పాత చట్టంలో ఐపీసీలో 511 ఉండేది, ఇప్పుడు 358 బిఎన్ఎస్లో వచ్చింది. సో దాని పనికిరాని పాత చట్టాలు పనికిరాని బాపతి ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజద్రోహం కేసులు ఉండే కొన్ని అలాంటి వచ్చినాయి. సిజేఐ గారు మారినప్పుడు మన తెలుగువారు ఆయన ఉండే కదా రమణ గారు వచ్చినప్పుడు కొన్ని తీసి ఎన్వి రమణ గారు కొన్ని సంస్కరణలు చేసిండు. సో అట్లాగనే ఇంకా కొన్ని చట్టాలు ఈ చట్టాల ద్వారా కొన్ని తీసేయడం జరిగింది. ఓకే. సరే, ఇప్పుడు పాత సెక్షన్లు కొత్త సెక్షన్లు చెప్పిళ్ళు, శిక్షల విషయానికి ఏం చెప్తారు? పాత శిక్షలు ఎలా ఉండేటివి, ఇప్పుడు కొత్త శిక్షలు ఏమైనా చేంజ్ అయినాయా, లేకుంటే పాత శిక్షలు యథావిధంగా ఉన్నాయా? శిక్షలు సేమ్ ఏ ఉన్నాయి, కాకపోతే శిక్షలు పాత శిక్షలకి కొత్త శిక్షలకి తేడా. సెక్షన్లు మార్చిండ్రు, దానిలో పొందుపరిచిండ్రు, శిక్ష దాని ఎక్కువ తక్కువ చేశారు. అంతే కాల పరిమితిని ఎక్కువ చేసిండ్రు, తక్కువ చేశారు అంతే తప్ప. కానీ ఆ చట్టాలను కొన్ని అక్కరాని చట్టాలను 164 ఏళ్ళ కింది చట్టాలను తీసేయడం జరిగింది అంతే. ఓకే. సరే, ఇప్పుడు ఈ కొత్త చట్టాల్లో ఒక హాట్ టాపిక్ ఏంటంటే యాక్సిడెంట్ కేసు. సరే, ఈ యాక్సిడెంట్ కేసులో 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనేది అంత అవసరం లేదు అనేదే ఒక వాదన. యాక్చువల్లీ మీ అభిప్రాయం ఏంటిది? ట్రాఫిక్ పోలీసులకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా?
అయితే ఈ కొత్త చట్టంలో 10 సంవత్సరాలు అనేది అన్ని కేసులలో కాదు, కేసు యొక్క పరిస్థితిని బట్టి, మైనర్ డ్రైవింగ్లో మనం చేసిన లోపాలను బట్టి శిక్షలను వేయడం జరుగుతుంది. హిట్ అండ్ డ్రైవ్ ఊరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, వాళ్ళ మనిషి చనిపోయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోయిన వాళ్లకు 10 సంవత్సరాలు అనేది రూపొందించడం జరిగింది. సో అన్ని చట్టాలు అన్ని శిక్షలు 10 ఏళ్ళు ఉంటాయి అనేది కరెక్ట్గా దానిలో చెప్పలేదు. దాన్ని ఎట్లయితే నువ్వు చేసిన నేరాన్ని బట్టి దాని శిక్ష నిర్ణయించడం పడుతుంది. ట్రాఫిక్ పోలీసులకు ఏంటంటే, మనకు హైదరాబాదు లాంటి సిటీ కానీ, అంటే దేశంలో చాలా పెద్ద పెద్ద సిటీలు ఉంటాయి. మన వరంగల్, హన్మకొండ, ట్రై సిటీస్, కాజీపేటలో మాత్రం ఈ అకతాయిలు చాలామంది తయారైనరు. వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా రేజ్ చేసుకుంటా, బండ్లను రేజ్ చేసుకుంటా, ఇది అవి కొట్టుకుంటా, అంటే కటింగ్లు కొట్టుకుంటా రోడ్డు మీద తిరిగితే మన పోలీసు ట్రాఫిక్ వాళ్ళు కొంచెం దాన్ని కంట్రోల్ చేయకపోతారని నా ఉద్దేశం. దాన్ని ఇంకా బాగా చేసి కొంచెం వాళ్ళను ఒత్తిడి తీసుకొచ్చి మన అదేంటి పర్యవేక్షణ ఎక్కువ చేసి వాళ్ళ మీద కొంచెం నిఘా పెట్టి వాళ్ళని దొరకబట్టి, వాళ్ళు జుట్లు పెంచుకొని ఇక్కడి దాకా జూలు పెంచుకొని ఇట్లా ముగ్గురు ప్రయాణం చేయడం, కట్లు కొట్టడం, మామూలుగా చిన్న అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, మేజర్స్ అయినా కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, లేక ఆడవాళ్ళు స్కూటీల మీద పోవడానికి, ఇంకా ముసలి వాళ్ళు కొంచెం 60-65 దాటిన వాళ్ళు కూడా రోడ్ల మీదకి రావాలంటే మన ట్రై సిటీస్లో చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు జర గమనించాలి. ఇంకోటి ఏంటంటే, మా వీధులలో కూడా అంటే చిన్న అంటే మేజర్ వీధులు ఉంటాయి కదా, గల్లీస్ ఉంటాయి కదా, ఆ గల్లీలలో కూడా తల్లిదండ్రులకు తెలుసో తెలియకో అది ఏం జరుగుతుందని తెలియకుండా పిల్లలకు బండ్లు ఇచ్చి నేర్చుకునే క్రమంలో బాగా ర్యాష్గా పోవడం, ఆ మూలల కాడ 4 చౌరస్తాలు వచ్చే కాడ అట్నుంచి లేడీస్ వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళకు కొట్టడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. దాన్ని కూడా కంట్రోల్ చేయాలి. ట్రాఫిక్లో పోలీసులు ముఖ్యంగా దీన్ని గమనించి బాగా మన దాని మీద నిఘా పెట్టాలని నేను వారికి విన్నవిస్తున్నాను. ఓకే. సరే, ఇక్కడ ఎక్కడ తప్పు జరిగినా కూడా, ఇక్కడ ఏ వైఫల్యం జరిగినా అక్కడ నిందితుడు, బాధితుడు ఇద్దరు ఉంటారు. ఇక్కడ ఈ కొత్త చట్టాలకు అనుగుణంగా నిందితుడికే ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి అనేదే ఒక వాదన వినిపిస్తూ ఉంది. నిజంగా బాధితుడికి అన్యాయం ఏదైతే అన్యాయం జరిగిందో న్యాయం దిశగా చేసే పోరాటంలో అతను సఫలీకృతం అయ్యే అవకాశం లేదు అన్నట్టుగా మీ అడ్వకేట్స్ వాదిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అట్లేం లేదు, అట్లే పాత చట్టంలో కూడా అట్లనే ఉన్నది. ఇప్పుడు ఒక మారేదానికి కూడా అట్లా ఏముండదు. వాళ్ళు దాన్ని చేసిన దాని ప్రకారం, దానిలో కోర్టులో రుజువు చేసిన దాని ప్రకారం శిక్షలు పడతాయి తప్ప ఈ కొత్త చట్టాలలో ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది, నువ్వు శిక్ష నేరం చేసి తప్పించుకున్న వాళ్ళు ఎక్కువైనప్పుడు ఇలాంటి చట్టాలు చాలా రావాలి. దాని సాక్ష్యం గురించి కూడా కొంత ఈ కొత్త చట్టాలలో పొందుపరచడం జరిగింది. దాని గురించి మీకు చెప్తాను. ఓకే సార్, 41A సిఆర్పిసి సెక్షన్ ఏదైతే ఉందో పాత చట్టాల్లో ఉన్నట్టుగానే యథావిధిగా ఇప్పుడు కొత్త చట్టాలు కూడా అదే విధంగా ఉందా, లేకుంటే ఏమైనా మాడిఫికేషన్ జరిగిందా? ఏం పెద్ద అప్పుడు వాళ్ళకి అధికారం ఇచ్చారు పోలీసు వారికి, ఇది 3 ఏళ్ల లోపు శిక్ష ఉన్న వారికి మీరే అవి ఇవ్వండి అని, ఏది 41A నోటీస్ ఇష్యూ చేసి స్టేషన్ బెయిల్ లాంటివి ఇచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు కూడా ఇచ్చిండ్రు. అది పెద్ద అది కాదు, అది పెద్ద ఇప్పుడు ఆ చట్టం కింద పనిచేసే ప్రతి ఆఫీసర్ మంచి ఆఫీసర్ ఎవరైనా ఉండేది, అందరూ చెడ్డోళ్ళని అంటలేము. మంచి ఆఫీసరు స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు అది కరెక్ట్గా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తారు, న్యాయం జరుగుతుంది. ఓకే, కానీ న్యాయం జరిగే లోపే అక్కడ నిందితుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఏదైనా వేరే రకంగా మేనేజ్ చేసుకోగలడు 14 డేస్లలో అనేది ఒక టాక్. మరి దీనికి పరిష్కారం ఏంటిది? అప్పుడు కూడా అంత పాత చట్టాలు అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేసినాక ఎన్నో రోజులకు ఛార్జ్ షీట్లు వేసిన సంఘటనలు, 4-5 ఏళ్ళకు కూడా ఛార్జ్ షీట్ వేసిన సంఘటనలు ఉన్నాయి. మరి అది కూడా మనం ఆలోచన చేస్తే ఇది పెద్ద అదేం కాదు, 14 డేస్ ముచ్చట. అది పెద్ద నేరాలలో మీరు మర్డర్ కేసులు ఉన్నాయి, అలాంటి దాంట్లో ఉపేక్షించకుండానే అరెస్ట్ చేస్తారు తప్పకుండా. వాళ్ళ దృష్టికి వస్తే మాత్రం, వాళ్ళ దృష్టికి రాకపోతే ఏం చేయలేరు కదా వాళ్ళు కూడా. ఓకే సార్, ఇక్కడ అందరినీ
భయభ్రాంతులు చేసే ఒక యాక్టివిటీ భూ కబ్జాలు. ఇక్కడ ఈ భూ కబ్జాలకి పాత చట్టాల ప్రకారం చూసుకుంటే పోలీసులోళ్ళు అంటే పోలీసు వాళ్ళు ఎంటర్ అనేది కాకపోయేవాళ్ళు ఎక్కువగా. ఇప్పుడు కొత్త చట్టాలకు అనుగుణంగా భూ కబ్జా చేసే వాళ్ళకి భరతం పడతాం అని చెప్పేసి పోలీస్ యాక్టివిటీ చెప్తా ఉందని చెప్పేసి కొంత వినికిడి. ఏం చెప్తారు? మొన్న చట్టాలలో అంటే పోలీసు వాళ్ళకు కొంత అంటే ఓవరాల్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు కూడా ఇనిషియేట్ అయ్యి చర్యలు తీసుకోండి. ఎవరైతే చేసిండ్రో 420 కేసులు పెట్టండి, డాక్యుమెంట్ ఫోర్జరీ ఉంటే ఫోర్జరీ కేసులు పెట్టమని కూడా చెప్పారు. అప్పుడు కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు. సో అక్కడ ఉన్న ఆఫీసర్ను బట్టి ఆ తీవ్రతను బట్టి ఆ చట్టాన్ని అమలు చేయాలి. ఇప్పుడైనా అంతే, ఆఫీసర్ కరెక్ట్గా ఉంటే అన్నీ సవ్యంగా జరుగుతాయి. చాలామంది ఫోర్జరీ డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఫోర్జరీ సంతకాలు పెట్టి దాన్ని డాక్యుమెంట్ తయారు చేసి అది కోర్టులో వేసి ఎంతోమంది కోర్టు లిటిగేషన్స్ ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద కూడా నిఘా పెట్టాలి. ఫోర్జరీ కేసులు జరిగినప్పుడు మనము ఎఫ్ఎస్ఎల్కు పంపుతాం, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అని ఉంటుంది. సో దానికి పంపి అదైతే మనము రిపోర్ట్ తెప్పించుకుంటే మనకు కొంచెం న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం. ఆ దిశగా కొంతమంది పోతే చాలా మంచిదని నా ఆలోచన. ఓకే సరే, ఎవిడెన్స్లు పాత చట్టాలకు అనుగుణంగా ఎవిడెన్స్లు చెప్పండి. భూ కబ్జాలలో ఇంకా భూ కబ్జాల కన్నా డాక్యుమెంట్ ఒక్కోసారి ఏం చేస్తారంటే ఈ రియాల్టర్స్ ఏం చేస్తున్నారంటే కొన్ని ఒక ఎకరం 2 ఎకరాలు కొంటారు, అందులో వెంచర్ తయారు చేస్తారు. ఇట్లా చేసి ఆ వెంచర్లో దానికి దాని ప్రకారంగా ల్యాండ్ కన్వర్షన్ లేకుండా 1 2 3 4 10 20 ఇట్లా నంబరింగ్ ఇచ్చుకుంటూ ఆ నంబరు తోటి రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ అది తుడిసేసి మళ్ళీ దీన్ని ఇట్లా చేసి, అర్థమైందా మీకు? దీన్ని మళ్ళీ దాని యొక్క ప్లాను చేంజ్ చేసి ఆ ప్లాన్ తోటి మళ్ళీ ఉల్టా నంబర్లు ఇట్నుంచి ఒకటేస్తే ఇట్నుంచి ఒకటేసి ఇక్కడికి మళ్ళీ ఎండింగ్. అట్లా మోసాలు కదా, అట్లనే మోసాలు ఎక్కువైనాయి పాత చట్టాలలో. ఇప్పుడు వీటికి కొంచెం ఈ కఠినమైన శిక్షలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైనా భయభ్రాంతులకు గురై వాళ్ళ ఆ మోసగాళ్ళు చేయరనే ఉద్దేశంగా మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాం. ఓకే సార్, ఇక్కడ ఎవిడెన్స్లు ఇప్పుడు పాత చట్టాల్లో ఎవిడెన్స్లు ఏ రకంగా ఉండేటివి, కొత్త చట్టాల్లో ఎవిడెన్స్లు ఏ రకంగా ఉన్నాయి? ఇప్పుడు వీటికి ప్రధాన పీఠం ఇచ్చిళ్ళు. అయితే ఇంతకుముందు సాక్ష్యాలు ఐ విట్నెస్లు వాళ్ళందరినీ విట్నెస్లు అందరినీ తీసుకొచ్చి ఎవిడెన్స్ ఇస్తేనే శిక్షలు పడేటువంటి పాత చట్టాలలో. సో కొత్త చట్టాలలో కొంత వెసులుబాటు ఏంటంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు మనము ఒక నేరస్తుడు ఇక్కడి నుంచి ఎక్కడికో మాట్లాడిండు, అఫెండర్ తోటి మాట్లాడిండు, ఇంకో అఫెండర్ తోటి మాట్లాడిండు, లేకపోతే అంటాం కదా మనం పైసలు ఇచ్చి చంపిస్తాం చూడండి దాన్ని, అట్లా వీళ్ళందరి కనెక్షన్ తోటి మాట్లాడే కొన్ని ఉంటాయి కదా. అలాంటి ఫోన్ ట్రాక్ ద్వారా ఎవరితోటి మాట్లాడిండు, ఎవరితో ఏ టైంలో కలిసిండు, ఎవరు అఫెన్స్ ఎన్ని గంటలకు జరిగింది, సీన్ అఫెన్స్కు పోయి చూసి ఈ ఫోన్ ట్రాకింగ్ తీసుకొని ఆ ఎవిడెన్స్ను కూడా కోర్టులో ప్రవేశపెడితే శిక్షలు పడే అవకాశాలు ఈ కొత్త చట్టాల ద్వారా దానికి రూపొందించడం జరిగింది. బలం వచ్చింది దానికి, ఆ చట్టానికి ఆ యొక్క ఎవిడెన్స్కు బలం ఉన్నది అన్నట్టు. పాత చట్టాలతో పోలిస్తే కొత్త చట్టాల్లో మహిళలకి ఎట్లాంటి ఫేవరబుల్గా ఉంది? పాత దానితో పోలిస్తే ఇప్పటి చట్టాలకి కొంచెం శిక్షలు కఠినంగా ఉన్నాయి. మనకు ఇష్టం వచ్చినట్టుగా అకతాయిగా వాళ్ళతోటి మాట్లాడడము, ఫోటోలు తీయడము, ఈ సోషల్ మీడియాలో పెట్టడము, టీవీలలో చేయడం, టీవీలు మీన్స్ ఇదే వాట్సాప్లలో చేయడము, ఇవన్నీ చేస్తే నేరము బాగా కఠినంగా శిక్షించే అవకాశాలు ఎక్కువ పొందుపరిచిండ్రు. ఓకే సార్, ఇప్పుడు మీ సహచర అడ్వకేట్స్ మీరు ఎన్ని చెప్పినా కూడా మీ సహచర అడ్వకేట్స్ ఈ 3 కొత్త చట్టాలని వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటిది? దీని వెనకాల ఏమన్నా రాజకీయ కోణం ఉందా? మీరేం చెప్తారు? రాజకీయ కోణము కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు చేసేటోళ్ళందరూ రాజకీయం చేస్తారనేది నేను అనడం లేదు. కానీ ఇప్పుడు ఒక పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ఎన్నడూ చేసిండ్రు? 25 డిసెంబర్ ఏదో ఉన్నది కదా, 23లో చేసారు.
వాళ్ళు ముందుగానే ఒక టైం ఇచ్చారు, ఒక 6 నెలలు 7 నెలల తర్వాత ఇది జూలై 1కు ఎఫెక్ట్ అవుతున్నదని చెప్పారు. అప్పుడు లేని గోల ఇప్పుడు ఎందుకు వస్తుంది నీకు? అప్పుడైతే పార్లమెంట్నే చేసిరు కదా ఆ చట్టాలు. సో అప్పుడు అపోజ్ చేసిండ్రా? మరి అపోజ్ చేయలేదు. ఒకవేళ చేసిననుకో, చేసినా అది వాదన జరిగింది కదా, అక్కడ జరిగినాకనే యువతలకు వచ్చినాయి కదా. ఇప్పుడు కామన్ అండి, అది చాలా కామను. ఏంటంటే మనము ఒక గవర్నమెంట్ వెళ్తున్న పార్టీని ఇంకో నాన్ గవర్నమెంట్ అంటే అపోజిషన్ పార్టీ ఎప్పటికీ ఎత్తిపోవడం సహజం. అది జరుగుతుందని నేను అనుకుంటున్నా, భావిస్తున్నా. సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్లీ ప్రజలకి ఇప్పుడు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫైనల్ వన్. ఇంకా నేనేమంటున్నా అంటే ఈ చట్టాల గురించి ప్రతి వ్యక్తికి, అంటే మామూలుగా 10th క్లాస్ దాటిన ప్రతి పిల్లవాడికి, అమ్మాయికి, అబ్బాయికి కొంచెం అవగాహన కల్పించాలి. తాలూకా లెవెల్లో, మండల్ లెవెల్లో మీటింగులు పెట్టి, అంటే జ్యుడిషియల్ మీటింగ్స్, పీపీ గారులను, జూనియర్ సివిల్ జడ్జిలను, డిఎల్ఎస్ మన దగ్గర ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఎల్ఎస్ ఉంటుంది, దానికి సీనియర్ సివిల్ జడ్జి గారు ఉంటారు. సో ఇట్లాంటి మీటింగులు పెట్టి, అంటే సమావేశాలు పెట్టి, పోలీసు వాళ్ళను ఇన్వైట్ చేసి, ప్రజా సంఘాలను ఇన్వైట్ చేసి, మహిళా సంఘాలను ఇన్వైట్ చేసి, ఎక్కడ వీలైతే అక్కడ దాన్ని అవగాహన కల్పించాలి. ఇంకొకటి ఏంటంటే స్కూళ్ళల్లో కూడా ఇంటర్మీడియట్ ఉన్నది, డిగ్రీ ఉన్నది, బీటెక్ కాలేజీ ఉన్నది. ఇలాంటి కాలేజీలల్లో ప్లస్ 10th లెవెల్ పిల్లలకు ఆ స్కూళ్ళల్లో అవగాహన సదస్సులు పెడితే వారికి మన అవగాహన కల్పిస్తే ఈ చట్టాల గురించి అందరికీ తెలిసిపోతుంది, వాట్ ఈజ్ వాట్ అనేది. సో అప్పుడు కొంత తగ్గుదల ఉంటుంది, నేరాల తగ్గుదల ఉంటుందని నా అభిప్రాయం. ఈ చట్టాల అవగాహన కల్పించాలంటున్నారు, ఎవరు కల్పించాలి? క్లారిటీ ఇవ్వట్లేదు. జ్యుడిషియల్ పోలీసు వాళ్ళే ఇప్పించాలి. జ్యుడిషియల్ ప్లస్ పోలీసు వాళ్ళే అవగాహన కల్పించాలి ప్రజలు. అంతే కదా, ఇక వేరే ఎవరికి ఉంటుంది? వేరే ఎవరు చెప్పినా వినరు కదా. తహసీల్ వ్యవస్థ, తహసీల్దార్ను కూడా పిలవాలి, పిలిచే వాళ్ళను కూడా ఇలా ఇన్వాల్వ్ చేసి మనము ఆ చట్టాల అవగాహన రూపొందించాలి, ఈ ప్రజలలోకి తీసుకుపోవాలి దాన్ని. సో దీంతో ఈ అవగాహనతోటి అన్ని కార్యక్రమాలు కూడా సర్దుకుంటాయి, వాళ్ళకి అవగాహన వస్తుంది. ఏం పని చేయాలి, ఎట్లా బతుకుతాం, ఏం చేస్తే ఇది నేరాలు కావు, లేకపోతే ఇంకేం చేయాలి అనేది ఆలోచన వస్తుంది. కాబట్టి ఇది ఒకటి మంచి నా యొక్క ఆలోచన ఇది. అది జ్యుడిషియరీను, పోలీసు, తహసీల్దార్ లెవెల్లో ఇది అవగాహన సదస్సులు పెడితే బాగా సక్సెస్ అవుతామని నా ఆలోచన. ఓకే సార్, ఇప్పుడు ఈ కొత్త చట్టాలకు అనుగుణంగానే వన్ మోర్ క్వశ్చన్, ఈ కొత్త చట్టాలకు అనుగుణంగానే ఏమైనా కేసెస్ వచ్చాయా మీకు? రాలే, ఇప్పుడే కదా 1 month అయింది, అంతే కదా. 1 monthకు ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళు ఛార్జ్ షీట్ వేయడము, ఇంకా అక్కడికి ఓన్లీ ఎఫ్ఐఆర్లు అయినాయి, అంతే. ఎఫ్ఐఆర్లు అయినాయి, ఎఫ్ఐఆర్లు కోర్టుకు వచ్చినాయి, వస్తాయి. వాళ్ళ ఛార్జ్ షీట్ వేసినాక కదా సీసీలు అయ్యేది, క్యాలెండర్ కేసులు అని అంటారు వాటిని. సో అవి అవుతాయి, అవి అయిన తర్వాత వాటి యొక్క ఆలోచన ఉంటుంది. పాత చట్టాలు మాత్రం పాత నేరాలకు పాత చట్టాలనే అనుసరించి తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరైతే ఫుల్లీ సాటిస్ఫాక్షన్తో ఉన్నారా ఈ కొత్త చట్టాలతోని? ఈ కొత్త చట్టాలు మంచిగా అని నేను అనుకుంటాను, నా ఉద్దేశం కూడా అదే. ఎవరి ఉద్దేశం వాళ్ళకు ఉన్న స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం ఉండదు కాబట్టి ఎవరు వాళ్ళది మాట్లాడతారు, మనం వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. నేను అంటే నాకు తెలిసిన నా అనుభవంలో ఇది కొత్త చట్టాలు అనేది ప్రజలకు భయం ఉండాలి, చట్టాల మీద గౌరవం ఉండాలి అంటే ఈ కొత్త చట్టాలు అమలు చేయాలని నా ఆలోచన. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూసినాడండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.